హలో ఫ్రెండ్స్, మనం ఈరోజు వచ్చేసి డైలీగా క్లాసెస్ వేసుకుంటున్నాం కదా. సో జనరల్ అఫైర్స్, జనరల్ అవేర్నెస్, జనరల్ సైన్స్, జనరల్ నాలెడ్జ్ ఇవన్నీ కూడా మనం డిస్కస్ చేసుకుంటూ వస్తున్నాం. డైలీ ఒక క్లాస్ కింద చేస్తున్నాను. అది ఎందుకు ఆ క్లాస్ దేనికి అంటే, మనకు రీసెంట్గా ఏపీపీఎస్సీ కావచ్చు, టీఎస్పీఎస్సీ కావచ్చు, ఏపీ పోలీస్ కానిస్టేబుల్, ఎస్ఐ, ఆర్ఆర్బి, నెక్స్ట్ వచ్చేసి ఎస్ఎస్సి. మెయిన్ వచ్చేసి మనకు ఆర్ఆర్బి, ఎస్ఎస్సి, నెక్స్ట్ ఇప్పుడు పోలీస్ జాబ్స్ పడతాయని చెప్తున్నారు. ఇటు తెలంగాణ, అటువైపు వచ్చేసి ఆంధ్రప్రదేశ్. వీటితో పాటు గ్రూప్స్ కూడా పడే అవకాశం ఉంది. కాబట్టి ఇవి మనం ఒకసారి డిస్కస్ చేసుకుందాం. జస్ట్ అంటే ఒకవేళ ఎలాంటి క్వశ్చన్స్ ఎవరో టచ్ చేసి ఉండకపోతే ఇవి ఉపయోగపడతాయి అనేది నా ఉద్దేశం. కాబట్టి వీడియో ఎండ్ వరకు చూడండి. మెయిన్లీ అయితే లైక్ చేసి షేర్ చేయండి గైస్, మీ బూస్టింగ్ నాకు తెలియజేయండి. సో అయితే చూడండి, మన అకాడమీ వాళ్ళు లక్ష్యం అనే ఒక సిరీస్ని స్టార్ట్ చేస్తున్నారు. సో ఈ లక్ష్యం అనే సిరీస్ని స్టార్ట్ చేయడం గల రీజన్ ఏంటి అంటే, ఇప్పుడు 1 year బ్యాచ్ కోర్స్ అనమాట ఇది. ఈ బ్యాచ్ కోర్స్లో జాయిన్ అయిన వాళ్ళకి ఏపీపీఎస్సీ, టీఎస్పీఎస్సీ నుండి వచ్చే గ్రూప్ 1, గ్రూప్ 2 జాబ్స్ కోసం బాగా వీళ్ళు క్లాసెస్ అయితే ఇస్తారనమాట. అంటే లక్ష్యం అంటే మనం ఏదైతే రీచ్ అవ్వాలనుకుంటున్నామో ఆ గమ్యస్థానాన్ని లక్ష్యంగా పెట్టుకుంటాం. అయితే వీటిని ఎవరైతే రీచ్ అవ్వాలనుకుంటారో అలాంటి వాళ్ళకి వీళ్ళు ఒక 1 year బ్యాచ్ కోర్స్ అయితే ప్రొవైడ్ చేస్తున్నారు. ఇక్కడ మీకు కనబడుతున్న ఈ మొత్తం 5 కూడా ఈ క్లాసెస్ అయితే ప్రొవైడ్ చేస్తారు. సో సీనియర్ ఫ్యాకల్టీ అండ్ ఈ లక్ష్యం అనే సిరీస్లో మీరు జాయిన్ అవ్వాలనుకుంటే సో డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. ఈ రోజు నుండే స్టార్ట్ యాక్చువల్గా ఈ బ్యాచ్ అనేది. మీకు లింక్ ఇస్తాను డిస్క్రిప్షన్లో. ఆ లింక్తో పాటు మీరు తెలుగు 10 అనే ఒక కోడ్ని వాడి మొత్తం కూడా మీరు దీన్ని యాక్సెస్ చేసుకోవచ్చు. అంటే వాళ్ళు 10% డిస్కౌంట్ ఇస్తారు ఆ కోడ్ వాడితే మీకు. అంటే వాళ్ళు పర్టికులర్ ఎంతో కొంత ప్రైస్ పెట్టి ఉంటారు కదా కోర్స్కి, ఒక 6,000, 3,000, 2,000. ఆ పెట్టిన కోర్స్ మీకు నేను ఇప్పుడు చెప్పిన కింద డిస్క్రిప్షన్లో కోడ్ ఇస్తాను. ఆ కోడ్ ఎంటర్ చేస్తే, ఒకసారి డిస్క్రిప్షన్ సరిగా చదవండి, కోడ్ ఉంటుంది. ఆ కోడ్ మీరు ఎంటర్ చేస్తే మీకు 10% అందులో కవర్ అవుద్ది అనమాట. అంటే ఇప్పుడు ఒక 2,000 ఉందనుకోండి, 2,000కి 10% డిస్కౌంట్ అంటే ఏమాత్రం వస్తుందో మీకు తెలుసు. ఆ మాత్రం డిస్కౌంట్ మీకు కవర్ అవుద్ది అనమాట. దానివల్ల మీరు ఉపయోగపడుద్ది. అది ఈ కిందన లింక్ క్లిక్ చేసి ఆ కోడ్ వాడడం వల్ల. సో ఎవరైతే సీరియస్గా గ్రూప్స్కి ప్రిపేర్ అవుతున్నారో వాళ్ళైతే ఈ క్లాసెస్ ట్రై చేయండి. లక్ష్యం అనేది అకాడమీలో ప్రొవైడ్ చేస్తున్నారు. సో కింద డిస్క్రిప్షన్లో మొత్తం అన్ని డీటెయిల్స్ కూడా మీకు ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుండి క్లిక్ చేయొచ్చు. సో ఫస్ట్ అయితే ఒక క్లాస్ తీసుకోండి, డెమో క్లాసెస్ ఉంటాయి, ఒకసారి క్లాస్ వినండి. వాళ్ళ టీచింగ్ బాగుందనుకుంటే మీరు ఫర్దర్గా కొనడం మంచిది. అంటే మళ్ళీ ఆ ఆఫర్లు ఉండకపోవచ్చు, తర్వాత ఆ 10% డిస్కౌంట్స్ కూడా లేకపోతే అనవసరం మళ్ళీ ఫుల్ డబ్బులు పెట్టుకొని కొనుక్కోవాల్సి వస్తుంది కదా. ఒకసారి ట్రై చేయండి, ఓకేనా. చూడండి, అయితే ఈరోజు మన మొదటి ప్రశ్న చూసుకున్నట్టయితే, భోపాల్ దుర్ఘటనకు కారణమైన వాయువు ఏది? సో ఇలాంటివి చాలా చాలా ఇంపార్టెంట్. భోపాల్ దుర్ఘటన జరిగింది కదా. సో ఈ భోపాల్ దుర్ఘటనకు కారణమైన వాయువు ఏంటి? చూడండి, మిథైల్ సైనైడ్, మిథైల్ ఐసోసైనైడ్, బ్యూటెన్, ఈథెన్. ఆన్సర్ చూసుకున్నట్టయితే మిథైల్ ఐసోసైనైడ్ అండి. మిథైల్ ఐసోసైనైడ్ అనేది మధ్యప్రదేశ్లో భోపాల్లో ఒక ఫ్యాక్టరీ నుండి రిలీజ్ కావడం జరిగింది, లీకేజ్ అయ్యింది. యాక్చువల్గా ఆ రోజు మిడ్-నైట్ నుండి స్టార్ట్ అయిందని మనము చాలా న్యూసెస్లో చాలా విన్నాము. అయితే ఈ దుర్ఘటన వల్ల దగ్గరగా ఒక 5,000 మంది చనిపోవడం జరిగింది. సో దాని ఎఫెక్ట్ తగిలి ఇప్పటికీ కూడా జీవితకాల అనారోగ్యంతో చాలామంది బాధపడుతున్న వాళ్ళు ఇప్పటికీ ఉన్నారు అక్కడ. అది తర్వాత వచ్చేసి సెకండ్ వన్, సిలిండర్లోని వాయువు లీకేజీని గుర్తించడానికి ఉపయోగించే పదార్థం ఏది? సో సిలిండర్ ఉంటుంది కదా, మనం వాడే గ్యాస్ సిలిండర్, అందులో నుండి గాలి బయటకు వస్తుందని ఐడెంటిఫై చేయడానికి వాడే పదార్థం ఏంటి? ఆన్సర్ చూసుకున్నట్టయితే చూడండి, మిథైల్ అయోడైడ్, మిథైల్ ఆల్కహాల్, మిథైల్ మోర్కాప్టన్. ఏది కాదు. ఆన్సర్ వచ్చేసి మిథైల్ మోరోకాప్టన్ అండి. ఓకే, మోరోకాప్టన్. నెక్స్ట్ వచ్చేసి కింద వాటిలో సరికాని జతను గుర్తించండి. సోడియం నెట్రియం, సీసం ప్లంబం, టంగ్స్టన్ వోల్ఫ్రమ్, తరగం క్యూప్రమ్. సో ఈ 4 సరైన జత ఏంటో, సరికాని జతను మనం ఐడెంటిఫై చేయాలి. ఆన్సర్ చూసుకున్నట్టయితే తరంగము, క్యూప్రమ్. ఈ 2 అస్సలు జత కానివి ఇవి. సోడియము నేట్రియంకు 2 చర్య ఉంటుంది. సీసము ప్లమ్మం 2 కూడా ఒక చర్యలో ఉపయోగిస్తాం. టంగ్స్టన్ వోల్ఫ్రమ్ 2 ఒకే దాంట్లో చర్య జరుగుతాయి. తగరం క్యూప్రమ్ అసలు ఈ 2 కూడా సంబంధం లేనివి. తర్వాత 4, ఆమ్ల వర్షాలకు కారణమైన వాయువులు ఏంటి? కారణమైన వాయువులు: కార్బన్ డైఆక్సైడ్, కార్బన్ మోనాక్సైడ్, ఆక్సిజన్ సైనైడ్, సల్ఫర్ డైఆక్సైడ్, సల్ఫర్ ట్రైఆక్సైడ్, నైట్రోజన్, ఆర్గాన్.
అయితే నాలుగవది ఆన్సర్ చూసుకున్నట్టయితే సల్ఫర్ డయాక్సైడ్, సల్ఫర్ ట్రయాక్సైడ్, ఈ రెండు కూడా ఆమ్ల వర్షాలకు కారణమయ్యే వాయువులు. తర్వాత చూడండి, కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్ల తయారీలో ఉపయోగించే మూలకం ఏది? కంప్యూటర్ ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఉంటాయి కదా, సో బోర్డులు ఉంటాయి, ఆ బోర్డులో ఇంటిగ్రేటెడ్ సర్క్యూట్స్ ఉంటాయి, చిన్న చిన్న మొబైల్స్ కూడా ఉంటాయి, ఇప్పుడు వస్తున్నాయి కదా సర్క్యూట్స్, చిన్న వైర్స్లో ఉంటాయి. అలాంటి సర్క్యూట్స్ని తయారీలో ఉపయోగించే మూలకం ఏంటి? 5 ఆన్సర్ చూసుకుంటే సిలికాన్ అండి. సిలికాన్ మూలకాన్ని వాడతారు. తర్వాత ఆక్వారీజియా అంటే ఏంటి? ఆక్వారీజియా అంటే ఏంటి చెప్పండి, చూడండి. సో ఆన్సర్ చూసుకున్నట్టయితే పైవన్నీ అండి. పైవన్నీ అంటే ఏంటి? 3:1 నిష్పత్తి గల HCl నత్రికామ్ల మిశ్రమం, బంగారం కరిగించడానికి ఉపయోగించే ద్రావణం, పసుపు రంగు గల ద్రావణం. ఈ లక్షణాలన్నీ కూడా ఆక్వారిజియా అనే పదార్థానికి ఉంటాయి. ఓకే, అందుకే పైవన్నీ రైట్. సో నెక్స్ట్ చూసుకున్నట్టయితే సోడియం కార్బోనేట్కు సంబంధించిన కింద వాటిలో సరికానిది ఏది? సరికానిది శాశ్వత నీటి కాఠిన్యత తొలగించడానికి ఉపయోగిస్తారు, యాంటీ యాసిడ్ ట్యాబ్లెట్స్లో ఉపయోగించే ముఖ్య పదార్థం, వాషింగ్ సోడా తయారీకి వినియోగిస్తారు, బేకరీ ప్రొడక్ట్స్లో ఉపయోగిస్తారు. ఆన్సర్ మనం చూసుకున్నట్టయితే బేకరీ ప్రొడక్ట్స్లో ఉపయోగించేదాన్ని సోడియం కార్బోనేట్ అంటాం. సోడియం కార్బోనేట్కు సరికానిది బేకరీ ప్రొడక్ట్స్లో వాడరు అసలు సోడియాన్ని. ఇక్కడ యాక్చువల్గా శాశ్వత నీటి కాఠిన్యతను తొలగించడానికి వాడతారు. యాక్చువల్గా ఇవి ఎక్కువగా విలేజెస్లో కొండలు ఎక్కువ, ఆ గుట్టల దగ్గర ఉండే దగ్గర నీటి కాఠిన్యత కొంచెం ఎక్కువగా ఉంటుంది. అంటే నీటి కాఠిన్యత ఎలా అంటే, మీరు ఆ నీటి కాఠిన్యతను ఎలా ఫైండ్ అవుట్ చేయొచ్చు అంటే సబ్బుతో వాటర్ని చర్య జలపాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీ మండ మీద కొంచెం వాటర్ వేసుకొని మీరు సబ్బు పెట్టి కొంచెం రఫ్ చేసి పక్కన పెట్టి కొంచెం వాటర్ వేసి మీరు రఫ్ చేస్తే మీకు నురగ అనేది ఎక్కువ రాదు. అలా రాలేదు అంటే దానికి నీటి కాఠిన్యత ఎక్కువ ఉందని అర్థం. అంటే ఎక్కువగా మలినాలు కావచ్చు, ఇలాంటివి ఎక్కువగా వాటర్లో ఉన్నాయని అర్థం. కాబట్టి మనం ఏంటంటే, సో ఇలాంటి నీటి కాఠిన్యత నుండి బయటపడాలంటే ఉన్న ఒక్క ఇదేంటంటే, ఫస్ట్ వాటర్ని మనము ప్యూరిఫై చేసుకోవాలి. ఓకే, సో ఎలా అంటే చెత్త ఏం కాకుండా వడగట్టి, సో వాటర్ని మరగబెట్టి మళ్ళీ చల్లార్చి వీలైతే మళ్ళీ మరగబెట్టి మళ్ళీ వడకడితే మీకు కొంచెం నీటి కాఠిన్యత అంటే చెత్త అంతా కూడా పోతుంది అనమాట. నీటి కాఠిన్యత ఒక ఏదో 0.5% తగ్గుద్ది. కానీ సో సోడియం కార్బోనేట్ ఒకవేళ ఇందులో కలిపితే అప్పుడు మనకి నీటి కాఠిన్యత అనేది పోతుంది అనమాట. ఓకే, సో నెక్స్ట్ వచ్చేసి పెట్రోల్ తయారు చేసిన శాస్త్రవేత్త ఎవరు? పెట్రోల్ తయారు చేసిన శాస్త్రవేత్త ఆన్సర్ చూసుకున్నట్టయితే బెల్జిలియస్ అనే ఒక వ్యక్తి పెట్రోల్ని తయారు చేశారనమాట. ఇప్పుడు పెట్రోల్ ద్వారా మనం ఏమేమి వాడుతున్నాం? సో ఏ నుండి జెడ్ వరకు పెట్రోల్ బర్న్ అవుతుంది. ఎలా? సో మనము ఇంజిన్స్లో వాడుతున్నాము, లైక్ మోటార్స్లో వాడుతున్నాము, డీజిల్ కావచ్చు, పెట్రోల్ కావచ్చు, ఇలా నెక్స్ట్ వెహికల్స్లో వాడుతాము. ఇలా అన్ని వస్తువుల్లో పెట్రోల్ కీలకంగా ఉంది. అంటే దాన్ని ఒక మండించే ఇంధనంగా వాడతాం. అది తర్వాత కింద వాటిలో సరికాని జత ఇది చాలా ఇంపార్టెంట్, జాగ్రత్తగా వినండి. సో సరికాని జత ఇది: కుళ్ళిన కోడిగుడ్డు వాసన గల వాయువు H2S, నవ్వించే వాయువు నైట్రస్ ఆక్సైడ్, టస్ అనే శబ్దంతో మంటను ఆర్పే వాయువు హైడ్రోజన్, పాలీగ్రీన్ వాయువు ఫ్లోరిన్. 9th వన్ ఆన్సర్ చూసుకున్నట్టయితే పాలీగ్రీన్ వాయువు ఫ్లోరిన్ సరికాని జత ఇది. అయితే టస్మ్ అనే శబ్దంతో మంటను ఆర్పుతుంది హైడ్రోజను, నవ్వించే వాయువు వచ్చేసి నైట్రస్ ఆక్సైడ్, అండ్ కుళ్ళిన కోడిగుడ్డు వాసన గల వాయువు వచ్చేసి H2S. అది అర్థమైందా? అయితే ఇక్కడ అసలు సరికానిది పాలిగ్రీన్ వాయువుకి ఫ్లోరిన్కి అసలు సంబంధం లేదు. నెక్స్ట్ వచ్చేసి కింద వాటిలో సరికాని జత ఏదో చెప్పాలి. చూడండి, ఆక్సిజన్ కనుగొన్నది థేమ్స్, హైడ్రోజన్ కనుగొన్నది హెన్రీ కెవిండేస్, కార్బన్ డైఆక్సైడ్ కనుగొన్నది జాసెఫ్ బ్లాక్, నైట్రోజన్ షీలే. 10 ఆన్సర్ మనం చూసుకున్నట్టయితే సరికాని జత నైట్రోజన్ని షీలే అనే అతను కనుగొనలేదు, ఇదే రాంగ్. అయితే కార్బన్ డైఆక్సైడ్ని కనుగొన్నది ఎవరు? జాసెఫ్ బ్లాక్, హైడ్రోజన్ కనుగొన్నది హెన్రీ కెవిండేస్, ఆక్సిజన్ కనుగొన్నది థేమ్స్. గుర్తుపెట్టుకోవాలి ఈ విధంగా. ఓకే, అంటే ఇందులో మీరు బాగా గమనించినట్టయితే ఒకటి నైట్రోజన్ అనే దాన్ని షీలే అనే వ్యక్తి ఫైండ్ అవుట్ చేయలేదని తెలుసుకోవచ్చు. అండ్ మిగతా మనం చెప్పిన ఆక్సిజన్, హైడ్రోజన్, కార్బన్ డైఆక్సైడ్ని ఎవరు కనుగొన్నారో కూడా మనం తెలుసుకున్నాం. ఇలా మనకు ఉపయోగపడతాయి ఇలాంటి క్వశ్చన్స్. నెక్స్ట్, ఎల్పిజిలో ఉండే ముఖ్యమైన వాయువు ఏంటి? ఎల్పిజి గ్యాస్ అంటాం కదా, మనం వాడే ఇంటి గ్యాస్ ఏదైతే ఉందో అలాంటి గ్యాస్లో ఉండే ముఖ్యమైన వాయువు ఏంటి? 11 చూసుకుంటే బ్యూటేన్ అనే వాయువు ఉంటుందండి. సో ఈ బ్యూటేన్ అనే వాయువే మనకి మండిస్తుంది.
అగ్గిని మండిస్తూ కంటిన్యూగా మండిస్తూ దాని నుండి వచ్చి వాయువుని ఎంత మోతాదులో కావాలో అంత మోతాదులో మండిస్తూ మనం వంట చేసుకోవడానికి ఉపయోగపడేలా చేస్తుంది. నెక్స్ట్ 12, కృత్రిమ వర్షాలు కురిపించడానికి ఉపయోగించే రసాయనం ఏంటి? కృత్రిమ వర్షాలు. 12 ఆన్సర్ చూసుకున్నట్టయితే సిల్వర్ అయోడైడ్ దాన్ని మన కృత్రిమ వర్షాలు అనమాట. అంటే న్యాచురల్గా సీజను లేదంటే వాతావరణం అదంతలో అదే చర్య జరిపి పడకుండా మనం కోరుండి కృత్రిమంగా కురిపించడానికి వర్షాన్ని కురిపించడానికి వాడే రసాయనము సిల్వర్ ఆక్సైడ్. తర్వాత 13, ఓలియం ఫార్ములా. సో ఓలియం ఫార్ములా ఏందో చెప్పాలి ఈ మూడింటిల్లో. సో ఆన్సర్ చూసుకున్నట్టయితే H2SO2O7 ఇది ఓలియం అనే ఫార్ములా, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో హైడ్రోజన్, సో సోడియం, ఆక్సిజన్ ఇవి సో ఓలియం ఫార్ములా. ఈ మిగతావి ఏవి కాదు. నెక్స్ట్ వచ్చేసి 14, నూనెల హైడ్రోజనీకరణంలో ఉపయోగించే ఉత్ప్రేరకం ఏంటి? నూనెల హైడ్రోజనీకరణంలో ఉపయోగించే ఉత్ప్రేరకం ఏంటి? అంటే హైడ్రోజనీకరణం అంటే నూనె అనేది పాడవకుండా ఉండడం కోసం ఉపయోగించే ఉత్ప్రేరకం ఏంటి? 14 ఆన్సర్ చూసుకున్నట్టయితే నికెల్ అనేది వాడతారండి అందులో. ఓకే, తర్వాత కింద వాటిలో సరికానిది గుర్తించండి. సరికానిదాన్ని శ్రద్ధగా వినండి. రాంట్జన్ ఎక్స్ కిరణాలు, ఆల్ఫ్రెడ్ నోబెల్ డైనమైట్, విల్లర్ గామా కిరణాలు, హెన్రీ బెక్వరల్ సహజ రేడియో ధార్మిక. అంటే ఇటువైపు మనము పేర్లు వాళ్ళు కనిపెట్టిన పదార్థాలు కావచ్చు, లేదా వాళ్ళు కనిపెట్టిన వస్తువులు కావచ్చు, వాళ్ళు కనిపెట్టిన ఇంకేదైనా కావచ్చు. అయితే ఇందులో సరికానిది ఏంటి అంటే ఆన్సర్ చూసుకున్నట్టయితే హెన్రీ బెక్వర్ గారు సహజ రేడియో ధార్మికతను కనుగొనలేదు. కానీ రామ్జెట్ ఎక్స్ కిరణాలు కనుగొన్నారు, ఆల్ఫ్రెడ్ నోబెల్ గారు డైనమైట్ను కనుగొన్నారు, విల్లర్ వచ్చేసి గామా కిరణాలు ఐడెంటిఫై చేశారు. నెక్స్ట్ ఎస్టీపీ దగ్గర 1 మోల్ వాయువు ఆక్రమించే ఘన పరిమాణం ఎన్ని లీటర్లు? ఆన్సర్ చూసుకున్నట్టయితే 16, 22.4 మీటర్లు అండి. సరేనా. నెక్స్ట్ క్లోరిన్కు సంబంధించి సరికానిది ఏంటి? ఓకే, 3 ఆప్షన్లు ఇచ్చారు, అందులో సరికానిది ఏంటో చెప్పాలి. చూడండి శ్రద్ధగా. టెక్స్టైల్ పేపర్ తోళ్ళ పరిశ్రమలో ఆక్సీకరణానికి వాడతారు, నీటిలో ఉన్న జెమ్స్ను చంపడానికి ఉపయోగిస్తారు, అత్యధిక ఎలక్ట్రాన్ ఎఫినిటీ గల మూలకం. అయితే ఈ చెప్పిన పై 3 కూడా క్లోరిన్కి అసలు సంబంధం సరికానివన్నీ కూడా, పైవి ఏవి కూడా సంబంధం లేదు క్లోరిన్కి. తర్వాత 18, ఆమ్లం లభించే పదార్థం ఆధారంగా సరైనది ఏది? ఇక్కడ చెప్పాలి మనము మూడింటిల్లో. చూడండి, ఉసిరి ఆస్టిక్ ఆమ్లం, టమోటో ఆక్సలిక్ ఆమ్లం, నిమ్మ ఆరెంజ్ సిట్రిక్ ఆమ్లం. సో పైవన్నీ కూడా ఆమ్లం లభించే పదార్థం ఆధారంగా ఏవి కూడా సరైనవి. ఓకేనా. సో ఉసిరి నుండి ఆస్కార్టిక్ ఆమ్లం వస్తుంది, టమోటో నుండి ఆక్సలిక్ ఆమ్లం, నిమ్మ ఆరెంజ్ నుండి సిట్రిక్ ఆమ్లం. సో ఇవన్నీ కూడా సరైనవి. నెక్స్ట్ 19, మిశ్ర లోహాలను సంబంధించిన సరైనది ఏంటి? ఇక్కడ ఒక 3 ఇచ్చారు, ఇందులో మిశ్రమ లోహాలకు సంబంధించి సరైనది ఏంటో చెప్పాలి. బ్రాస్ Cu+Zn, బ్రాండ్ Cu+Zn, స్టెయిన్లెస్ స్టీల్ Fe+Cr+C. సో ఆన్సర్ మనం చూసుకున్నట్టయితే పైవన్నీ కూడా మిశ్రమ లోహాలకు సంబంధించినవే. నెక్స్ట్ ఆమ్లం లభించే పదార్థం ఆధారంగా సరికానిది ఏందో చెప్పాలి మనం ఇక్కడ. ఓకే, సో రెడ్ యాంట్ టేనిటేగా ఫార్మిక్ ఆమ్లం, టీ ట్యూనిక్ ఆమ్లం, సో 3 వెనిగర్ అసిటిక్ ఆమ్లం, అండ్ 4 వచ్చేసి చింతపండు ఆక్సాలిక్ ఆమ్లం. ఆమ్లం లభించే పదార్థం ఆధారంగా సరికానిది ఏంటంటే చింతపండు నుండి ఆక్సాలిక్ ఆమ్లం అనేది రాదు అనేది రైట్. కానీ రెడ్ యాంట్ టేనిటేగ నుండి ఫార్మిక్ ఆమ్లం వస్తుంది, టీ నుండి ట్యూనిక్ ఆమ్లం వస్తుంది, వెనిగర్ నుండి ఎసిటిక్ ఆమ్లం వస్తుంది, కానీ చింతపండు నుండి ఆక్సాలిక్ ఆమ్లం అనేది రాదు. నెక్స్ట్ 21, సూపర్ ఫాస్ఫేట్ ఆఫ్లైన్ ఏంటది? సో 21 చూసుకున్నట్టయితే ఫాస్ఫటిక్ ఎరువు అండి. ఓకేనా, ఫాస్ఫటిక్ ఎరువు గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ కింద వాటిలో రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి పొందిన శాస్త్రవేత్తలు ఎవరు? రసాయన శాస్త్రంలో యాక్చువల్గా గుర్తుపెట్టుకోండి, మనకి ఎప్పుడైనా సరే ఇంతమంది పేర్లు మనం గుర్తుపెట్టుకోలేము, కాబట్టి నేను రైట్ ఆన్సరే చెప్తా. అంటే ఇక్కడ చూడండి 22 వచ్చేసి రైట్ ఆన్సరు 4 అండి. డాల్టన్ పరమాణు సిద్ధాంతానికి సంబంధించి రసాయన శాస్త్రంలో నోబెల్ బహుమతి తీసుకున్నారు. ఓకేనా. నెక్స్ట్ కింద వాటిలో ఆమ్లంతో చర్య పొందని లోహాల జత ఏంటో చెప్పాలి మనము. లోహాలతో అంటే లైక్ ఐరన్ కావచ్చు, ఇలాంటివి ఉంటాయి కదా,
ఇలాంటి వాటితో అవి చర్య జరపవు, అసలు ఎలాంటి రియాక్షన్ ఉండదు వాటి వల్ల. 23 ఆన్సర్ చూసుకున్నట్టయితే ఫోర్త్ అండి పైవన్నీ అంటే CuHZ ఈ రెండు కూడా ఆమ్లంతో చర్య పొందని జతే. AuAZ రెండు పొందో AuPT ఇవేవి కూడా ఈ జతలు ఏవి కూడా ఆమ్లంతో, ఓకేనా, చర్య పొందని లోహాల జత ఇవి ఆమ్లాలతో. నెక్స్ట్ కింద వాటిలో ఘనస్థితిలో ఉండే ఆమ్లం ఏంటో చెప్పాలి. హైడ్రోక్లోరిక్ ఆమ్లమా, సల్ఫ్యూరిక్ ఆమ్లమా, నైట్రిక్ ఆమ్లమా, జోరిక్ ఆమ్లమా. 24 ఆన్సర్ చూసుకున్నట్టయితే బోరిక్ ఆమ్లం అండి. బోరిక్ అనేది ఆమ్లము ఘనస్థితిలో ఉండే ఒక ఆమ్లం. ఓకే, ఘనస్థితిలో ఉంటుంది. లైక్ ఘనస్థితి అంటే ఎలా చెప్పాలంటే కోవా మీకు ఐడియా ఉంటుంది కదా, ఆ టైప్ అనమాట. సో అది గుర్తుపెట్టుకు. నెక్స్ట్ కింద వాటిలో ఉత్పత్తానికి ఉదాహరణ. ఉత్పత్తానికి ఉదాహరణ ఏంటో చెప్పాలి. 25. సో ఆన్సర్ వచ్చేసి పైవన్నీ అండి. అయోడిన్, నాప్తలిన్, మైనం, మెర్క్యూరిక్, క్లోరైడ్ ఇవన్నీ కూడా ఉత్పత్తనానికి ఉదాహరణలు ఇవన్నీనా. ఓకే, నెక్స్ట్ వచ్చేసి డ్రై ఐస్ అంటే ఏంటి. డ్రై ఐస్ అంటే సో 26 ఆన్సర్ చూసుకున్నట్టయితే ఘన CO2 అండి. ఘన CO2 అనేది డ్రై ఐస్. తర్వాత 27 శానిటైజర్లో ఉపయోగించే ముఖ్య రసాయనాలు ఏంటి. శానిటైజర్ వాడుతున్నాం కదా ఇప్పుడు మనం. సో ఈ శానిటైజర్లో ఉపయోగపడే ముఖ్యమైన రసాయనాలు ఏంటి. ఈ కరోనా పాండమిక్లో స్టార్ట్ చేశాను దీన్ని వాడడం. ఆన్సర్ వచ్చేసి పైవన్నీ రైటేనండి. అంటే ఐసోప్రోఫైల్ ఆల్కహాల్, ఎన్ ప్రొఫైల్ ఆల్కహాల్, ఇథనాల్ ఇవన్నీ కూడా శానిటైజర్లో ఉపయోగించే ముఖ్య రసాయనాలు. తర్వాత 28 గ్లోబల్ వార్మింగ్కు కారణమైన వాయువు ఏంటో చెప్పాలి. ఓకే, సో 28 ఆన్సర్ చూసుకున్నట్టయితే కార్బన్ డైఆక్సైడ్ కదా. కార్బన్ డైఆక్సైడ్ దేని నుండి విడుదలవుతుంది తెలుసు కదా, ఇదే గ్లోబల్ వార్మింగ్కి కారణమవుతుంది ఈ వాయువే. తర్వాత 29 ఐసోటోప్ అనువర్తనాల్లో కింద వాటిలో సరైనది ఏంటి. 29 చూసుకున్నట్టయితే పైవన్నీనండి. అంటే ఐసోటోప్ అనువర్తనాల్లో కింద వాటిలో సరైనది కార్బన్ 14, కార్బన్ డేటింగ్, సోడియం 24 రక్తం సరఫరా, అయోడిన్ 131 బ్రెయిన్ ట్యూమర్లకు గుర్తించడానికి. పైవన్నీ కూడా రైటే. కార్బన్ 14 అనేది కార్బన్ డేటింగ్కి సంబంధించింది, సోడియం 24 అనేది రక్త సరఫరాకు సంబంధించింది, అయోడిన్ 131 అనేది బ్రెయిన్ ట్యూమర్లకు గుర్తించడానికి వాడేది. ఇవన్నీ కూడా ఐసోటోప్ అనువర్తనాల్లో సరైనవే. నెక్స్ట్ 30 కింద వాటిలో సరైన వాటిని గుర్తించండి. ఓకేనా, చూడండి 30 ఆన్సర్ చూసుకున్నట్టయితే 4 అండి. పైవన్నీ కూడా రైటే. అంటే ఏంటి, టెఫ్లాన్ నాన్ స్టిక్ వంట పాత్రలతో తయారవుతుంది. సో సల్ఫ్యూరిక్ ఆమ్లాలు బ్యాటరీలో ఉపయోగిస్తారు. బోరాక్స్ యాంటీసెప్టిక్ వాడతారనమాట. ఇవన్నీ కూడా సరైనవే. తర్వాత 31 ఇక్కడ చూసారా మనం 3 క్వశ్చన్లు కవర్ అవుతాయి. నాన్ స్టిక్ వంట పాత్రల్లో వాడే వేటితో తయారు చేస్తారంటే టెఫ్లాన్తో తయారు చేస్తారు. బ్యాటరీలో ఉపయోగానికి దేన్ని వాడతారంటే సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని. ఏ ఆమ్లం వాడతారంటే యాంటీసెప్టిక్గా కింద వాటిలో దేన్ని వాడతారని అడిగితే బోరాక్స్ అని గుర్తుపెట్టుకోవాలి అలా. తర్వాత కింద వాటిలో హ్యాండ్ మెల్ట్ మెటల్ ఏందో చెప్పాలి. 31 ఆన్సర్ చూసుకున్నట్టయితే గాలియం అండి. గాలియం అనేది హ్యాండ్ మెల్ట్ మెటల్గా పిలుస్తారు. తర్వాత 32 వండర్ ఎలిమెంట్గా దేనిని పిలుస్తారు. వండర్ ఎలిమెంట్. 32 మనం చూసుకున్నట్టయితే టైటానియంని వండర్ ఎలిమెంట్ అని పిలుస్తారు. గుర్తుపెట్టుకోండి పేరుని, టైటానియం. తర్వాత 33 మూలకం ధాతువు అంశం ఆధారంగా సరైన వాటిని గుర్తించాలి. మూలకం ఏంటి, ధాతువు ఏంటి. సో ఈ అంశంగా సరైన వాటిని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. 33 మనం చూసుకున్నట్టయితే పైవన్నీ రైటే. అంటే ఏంటి, గెలీనా మూలకం, పీబీ అనేది ధాతువు. సో ధాతువు అంటే గెలీనా తర్వాత దాన్ని మరిగించడము లేదా కరిగించడము, దాంతో చర్య జరిపిన తర్వాత వచ్చేదాన్ని ధాతువు అంటాం. సో గెలీనాకి పీబీ ధాతువు, సిన్నాబార్కి HG ధాతువు, జింక్ బ్లెండ్కి ZN ధాతువు అనమాట ఇలా. ఓకే, తర్వాత 34 అయాన్ సంయోజకత అంశం ఆధారంగా సరికాంది ఏంటో చెప్పాలి. 34 ఆన్సర్ చూసుకున్నట్టయితే ఏది సరికాదు. జడవాయువులు అనేది 0కి సంబంధించింది కాదు, క్షారలోహాలు +1కి సంబంధించింది కాదు, క్షారమృత్తిక లోహాలు ఇవేవి కూడా అయాన్ సంయోజకతకి అసలు సంబంధం సరికానివి. ఇవన్నీ కూడా సరికానివి. ఓకేనా. నెక్స్ట్ 35 రసాయనాల రాజు అని దేనిని పిలుస్తారు. చాలామంది చిన్నప్పటి నుండి వినే ఉంటారు. సో ఆన్సర్ చూసుకున్నట్టయితే సల్ఫ్యూరిక్ ఆమ్లాన్ని రసాయనాల రారాజుగా పిలుస్తారు. సల్ఫ్యూరిక్ ఆమ్లం అంటే రసాయనాల రారాజు అని అంటే దీని ద్వారా ఏ చర్య అయినా జరపవచ్చు అనమాట ఈ సల్ఫ్యూరిక్ ఆమ్లం ద్వారా. అది దాని ఉద్దేశం. తర్వాత జరుపుతుంది అది అంటే లేదా జరిగే వాటిల్లో కొంతవరకు సహాయపడుతుంది. తర్వాత 36 అభిరా శుద్ధి నీటిలో
ఉప్పు వేస్తే బాష్పీభవన స్థానం ఏంటి? దాని బాష్పీభవనం 36 ఆన్సర్ చూసుకున్నట్టయితే 4 అండి, పెరుగుతుంది. అభిరా శుద్ధి నీటిలో ఉప్పుని వేస్తే దాని బాష్పీభవనం చెందుతుంది అనమాట, పెరుగుతుంది దాని బాష్పీభవన స్థానం. తర్వాత 37 తుప్పు రసాయన ఫార్ములా ఏంటి? తుప్పు పట్టడానికి గల రసాయన ఫార్ములా ఏంటి? 37 ఆన్సర్ చూసుకున్నట్టయితే హైడ్రేట్ ఫెర్రిక్ ఆక్సైడ్ అనేది తుప్పు రసాయన ఫార్ములా, గుర్తుపెట్టుకోవాలి ఇది మీరు, చాలా ఇంపార్టెంట్, చాలా. తర్వాత 38 తినుబండారాలను ఎక్కువ కాలం నిల్వ ఉంచడానికి కలిపే వాయువు ఏంటి? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం చిప్స్ ఇవన్నీ తింటూ ఉంటాం కదా, అవి చాలా ఎక్కువ రోజులు ఉంటాయి, 2 months 1 month పాటు ఉంటాయి. అయితే అలా నిల్వ ఉండడానికి ఏ రసాయనాన్ని లేదా ఉంచడానికి ఏ వాయువును కలుపుతారు అందులో? 38 మనం చూసుకున్నట్టయితే నైట్రోజన్ వాడతారండి. సో ఇలా నైట్రోజన్ వాడడం వల్ల ఏమవుతుందంటే ఆ పదార్థాలు అంత తొందరగా పాడవవు అనమాట అది. తర్వాత 39 కాపర్ లోహం కొరోజిన్ చెందినప్పుడు ఏర్పడే కొత్త పదార్థం ఏంటి? సో 39 ఆన్సర్ చూసుకున్నట్టయితే 3 అండి, హైడ్రేటెడ్ కాపర్ కార్బోనేట్. ఓకేనా, హైడ్రేటెడ్ కాపర్ కార్బోనేట్ అనేది కొరోజన్ చెందినప్పుడు కొత్త పదార్థం వస్తుంది కదా, ఏర్పడే కొత్త పదార్థమే హైడ్రేటెడ్ కాపర్ కార్బోనేట్. నెక్స్ట్ లాస్ట్ అండ్ క్వశ్చన్ అండి, కింద వాటిలో ఎరుపు లిట్మస్ను నీలి లిట్మస్గా మార్చే రసాయనాలు ఏంటి? ఓకేనా, చూడండి, కింద వాటిలో ఎరుపు లిట్మస్ను నీలి లిట్మస్గా మార్చే రసాయనాలు ఏంటి? 40 ఆన్సర్ చూసుకున్నట్టయితే పైవన్నీనండి. పైవన్నీ అంటే టూత్పేస్ట్ వచ్చేసి ఎరుపు లిట్మస్ను నీలి లిట్మస్గా మారుస్తుంది. ఓకే, టూత్పేస్ట్. బేకింగ్ సోడా కూడా ఎరుపు లిట్మస్ని నీలి లిట్మస్గా మారుస్తుంది. వాషింగ్ సోడా కూడా ఎరుపు లిట్మస్ని నీలి లిట్మస్గా మారుస్తుంది. ఓకే, ఇవన్నీ కూడా రైటే. సో కాబట్టి మీరు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయండి. అండ్ అంతేకాకుండా చూడండి, మళ్ళీ చెప్తున్నాను, ఈ రోజు నుండి అన్అకాడమీలో లక్ష్యం అనే ఒక కొత్త సిరీస్ స్టార్ట్ అవుతుంది. ఆ సిరీస్ కూడా కాదు, అదొక బ్యాచ్. ఈ బ్యాచ్ ఒక 1 year పాటు ఉంటుంది. ఎందుకు 1 year ఉంటుంది అంటే వీళ్ళు ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి గ్రూప్ 1, 2 ఈ 2 సంబంధిత పోస్టులు విభాగాలు ఏవైతే ఉంటాయో వాటిల్లో మంచి ప్రొఫెషనల్ ఆఫీసర్గా మీరు ఎదగాలంటే, ఒక గ్రీన్ పెన్ ఆఫీసర్గా ఎదగాలనుకుంటే మనకు అన్అకాడమీ వాళ్ళు సో లక్ష్యం అనే ఒక కొత్త బ్యాచ్ని స్టార్ట్ చేస్తున్నారు. ఈ బ్యాచ్ కోర్స్ అనేది 1 year ఉంటుంది. ఈ కోర్సులో మొత్తం కూడా ఏదైతే ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సికి కావాల్సిన మొత్తం సబ్జెక్ట్ని వీళ్ళు ఇక్కడ బోధిస్తారు. సో ఇది 1 year పాటు ఈ బ్యాచ్ కంటిన్యూ అవుతుంది. అయితే ఇప్పుడు మీరు చేయాల్సిన పని ఏదైనా ఉందంటే, ఎవరైనా ఒకవేళ ఈ లక్ష్యం బ్యాచ్లో జాయిన్ అవ్వాలనుకుంటే కింద నేను డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను. అట్ ది సేమ్ టైం వచ్చేసి అక్కడ కోడ్ కూడా ఉంటుంది, తెలుగు 10 అని. ఆ కోడ్ వాడితే మీరు ఇందులో వీళ్ళు ఎంతో కొంత బడ్జెట్ పెట్టుంటారు కదా ఈ బ్యాచ్కి, ఆ బడ్జెట్లో 10% డిస్కౌంట్ వస్తుంది. ఆ కోడ్ వాడితేనే తెలుగు 10 అనే కోడ్ ఉంటుంది. ఆ కోడ్ని వాడి మీరు ఇందులో జాయిన్ అయితే మీరు ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సికి బాగా ఉపయోగపడే క్లాసెస్ స్టార్ట్ అవుతాయి. ఆ క్లాసెస్ కూడా వీటికనే కాదు, రైల్వేకి, ఎస్ఎస్సికి, పోలీస్ కానిస్టేబుల్కి అన్నింటికి కవర్ అయిపోతాయి. ఇంకా ఏపీపీఎస్సి టీఎస్పీఎస్సి అంటే వీటన్నింటినీ తుడిచిపెట్టే సబ్జెక్ట్ అది. కాబట్టి ఎవరైనా ఇంట్రెస్ట్ ఉందనుకుంటే జాయిన్ అవ్వండి. ఈ రోజు నుండే బ్యాచ్ స్టార్ట్ అవబోతుంది. సో బ్యాచ్ స్టార్ట్ అయ్యే ఉంటుంది ఆల్రెడీ. సో మీరు ఎన్రోల్ అయిన తర్వాత కోర్సుని మీరు కోర్సుని యాక్సెస్ చేసుకోగలగాలంటే తెలుగు 10 అనే కోడ్ని వాడండి. సరేనా? మీకు ఈ వీడియో అర్థమైంది అనుకుంటున్నాను. డిస్క్రిప్షన్లో లింక్స్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడి నుండి క్లిక్ చేసి వెళ్ళండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్.